పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరి మీదకి ఏమొచ్చినాయంట? అగ్ని జ్వాలల వంటి, అంటే కొత్త భాష వచ్చింది. క్రొత్త భాష అంటే ఈరోజు ఇంకొక భాషకు వెళ్తాం. క్రొత్త భాష అంటే టంగ్స్లో అనే కాదు, ఈరోజు నెక్స్ట్ లెవెల్ క్రొత్త భాష, ఇంకొక డైమెన్షన్. వారు దూషిస్తే దూషించరు, శపిస్తే శపించరు, వాళ్ళు ఖర్చు చేయరు, వాళ్ళ జీవితాన్ని పాపమునకు అప్పగించరు, తమ నోటితో పాపము చేయరు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి దేవుని కొరకు, దేవుని స్వార్థ కొరకు, దేవుని నామ మహిమార్థమై తన నాలుకను వాడతారు. అది క్రొత్త భాష. నీ జీవితంలో భాష పోయిందా? పాతది ఇంకా ఉందా? క్రొత్త భాష అంటే విశ్వాసముతో కూడిన భాష, విశ్వాసులకు తగిన భాష, పరిశుద్ధుల భాష. పౌలు తన సంఘంలో రాస్తూ ఉంటాడు, ఇదిగో మీరు ఎవడైనను జారత్వమైనను, వ్యభిచారమైనను, విగ్రహారాధనైనను, అన్య దేవతల పేరైనను ఉచ్చరించుట పరిశుద్ధులకు